హాయ్ హలో వెల్కమ్ టు ప్రజానేత్రం. అధికారిక రికార్డుల్లో లక్షల టన్నుల కొనుగోళ్లు, క్షేత్రస్థాయిలో మాత్రం అన్నదాతల గుండె కోతలు. మే 18 నాటికి తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించామని, 6,000 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో వేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి నిరీక్షించలేక వరంగల్ జిల్లా నెల్గొండ మండలం అలంకానిపేటలో వెంకటేశ్వర్లు అనే రైతు గుండె ఆగి కలంపైనే ప్రాణాలు విడిచాడు. కాగితాల మీద లెక్కలు బాగానే ఉంటాయి, కానీ కల్లాల దగ్గర రైతులు ప్రాణాలు పోతుంటే ఆ లెక్కల అర్థమేంటి? ప్రభుత్వం కింటా వడ్లకు 2,320 కనీస మద్దతు ధరను ప్రకటించింది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? మిల్లుల యాజమాన్యులు తాలు, తేమ, పొల్లు పేర్లతో క్వింటాకు ఏకంగా 5 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులు కడుపు కొడుతున్నారు. ఖమ్మం పాలేరు కేంద్రంలో స్వయంగా మంత్రుల ముందే రైతులు ఈ దోపిడీని బట్టబయలు చేశారు. తరుగు తీస్తే మిల్లులను సీజ్ చేస్తామని మంత్రులు హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో మిల్లుల యాజమాన్యులు మొండితనం మాత్రం మారడం లేదు. అటు మిల్లుల యాజమాన్యులు, ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కలిసి అన్నదాతల రక్తాన్ని పిండేస్తున్నారు. వరి రైతు పరిస్థితి ఇలా ఉంటే మొక్కజొన్న రైతుల ఘోష వర్ణనాతీతం. ఈ సీజన్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 39 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని అంచనా. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు 2,380 రూపాయలు. కానీ ఇప్పటి వరకు మార్కెట్ సేకరించింది కేవలం 1.45 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలిన పంటను ఓపెన్ మార్కెట్ దళారులు 1,600 నుండి 1,1500కి అడుగుతున్నారు. ఎకరాకు 40 క్వింటాలు దిగుబడి వస్తే మార్కెట్ వాళ్ళు మాత్రం 25 క్వింటాలు మాత్రమే కొంటామంటున్నారు. మిగిలిన పంట కోసం దళారుల కాళ్ళు పట్టుకోవాలా? ఒక్కో క్వింటాపై రైతు 700 నష్టపోతున్నాడు. రెక్కల కష్టం దళారుల పాలవుతుంటే పాలకుల నిఘా ఏది? రాష్ట్ర వ్యాప్తంగా 8,500కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన లారీల కొరత కొనుగోలును నత్తనడక నడిపిస్తోంది. కాంట్రాక్టర్లు సకాలంలో లారీలు పెట్టకపోవడంతో కేంద్రాలలోనే ధాన్యం కుప్పలు పెరిగిపోయాయి. తాగడానికి నీళ్లు లేక, తలదాచుకోవడానికి నీడ లేక రాత్రిపూట పాములు, తేళ్లకు భయపడుతూ రైతులు కలాల దగ్గరే కాపలా కాస్తున్నారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కనిపిస్తే రైతుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఒక్క చినుకు పడినా 4 నెలల కష్టం బురద పాలవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను హెచ్చరించాల్సి వచ్చింది అంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవును, ప్రభుత్వం రికార్డు స్థాయిలో సేకరించామని చెప్పుకోవచ్చు. కానీ మిగిలిన పంటను కూడా పూర్తి స్థాయిలో సేకరించాలంటే మే ముగిసేలోపు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. లారీ సంఖ్యలు పెంచాలి. తరుగు దోపిడీని అరికట్టాలి. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. అన్నం పెట్టే అన్నదాతను రోడ్డుపై నిలబెట్టి చూసే అభివృద్ధి ఏపాటిది? ఇప్పటికైనా పాలకులు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించి రైతులను ఆదుకోండి. లేదంటే ఈ కన్నీటి సెగలు రేపు కోట్లాది మంది ఆగ్రహ జ్వాలలుగా మారుతాయని మర్చిపోవద్దు.